నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర గేయంగా ఉన్నటువంటి జయ జయ తెలంగాణకు రాష్ట్ర గేయంగా ఏర్పాటు చేయబోతుంది. అందులో కొంత మార్పు కూడా చేయబోతా ఉంది. సో దానికి సంబంధించి మాట్లాడదాం. ఇప్పటికే అసెంబ్లీ ఉన్నటువంటి గన్ పార్క్ వద్దకు కొంతమంది ఉద్యమకారులు వచ్చారు. పృథ్వీరాజ్ కావచ్చు, చాలామంది ఉద్యమకారులంతా వచ్చారు. సో అడుగుదాం, ఎందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమవుతున్నది? ఇప్పటికే రాష్ట్ర గేయాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఇది మేము కొత్తగా వస్తలేం. అంగరంగ వైభవంగానే పదం బాగా వాడిరు. లైట్లతోనే హైదరాబాద్ అంతా అలంకరించుడు, స్ట్రీట్ లైట్లు, అసెంబ్లీలు, స్తూపాలకు దండలేసుడు కాదు. కానీ ఇవాళ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం సాకారమైనందుకు ఇవాళ ముఖ్యమంత్రులు అయ్యి, మంత్రులు అయ్యి, ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వంలో చాలా గొప్పగా కూర్చున్నటువంటి వ్యక్తులందరికీ ఏంటంటే దాని లోపల ఒక చీకటి ఉన్నదని మేము చెప్పేందుకు వస్తున్నాం. ఈ వెలుతుల మధ్యలోనే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రామిసులు గత ప్రభుత్వాలు చేసినాయో, ఇదే అసెంబ్లీ సాక్షిగా 1200 మంది అమరులయ్యిండ్రు. భూమి మీద అన్నిటికన్నా గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగము. ఆ ప్రాణత్యాగము 69లో 369 మంది చనిపోయినారు ఫైరింగ్లలో. మొన్న ఆత్మబంధాలు చేసుకొని చనిపోయినారు. ఆ త్యాగాల పునాదుల మీద ఇలా మన రాష్ట్రం తెచ్చుకున్నారు అని చెప్పిండు కేసీఆర్. కానీ ఆయన ఇచ్చింది మాత్రం కేవలం 550 మందికి మాత్రమే. తెలంగాణ ఆయన ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, అసలు విద్య మాత్రం ఏ కుటుంబానికి ఇవ్వలే. ఏదో ఒక కానిస్టేబుల్కి ఇస్తే కుటుంబానికి ఇచ్చిరని చెప్తున్నారు. అది ఎంత వాస్తవం తెలియదు. కానీ ఏ కుటుంబాలు పోయినసారి కూడా చాలా కుటుంబాల దగ్గర పోయినాం. ఇదే తొలి వెలుగు తరఫుకెళ్ళి కూడా పోయినాం మేము. కానీ అప్పుడు కూడా సంవత్సరం కింద ఇదే రోజు మే 26వ తారీఖు రోజు కేసీఆర్ని కూడా ఇట్లనే మేము అడిగినాం, ఇట్లనే డిమాండ్ చేసినాము. ఫస్ట్ అర్జీ కూడా చేసినాం. 9 సంవత్సరాలు దాటిపోయింది, కుటుంబాలకు న్యాయం జరగలేని. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వము, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా గత ముఖ్యమంత్రి మీద చాలా సందర్భాలలో, చాలా సభలలో నేను అనుకుంటా 600 మీటింగ్లలో చెప్పి ఉంటాడు. 600 మందికి నేను రాగానే వెంటనే ఇస్తా అని చెప్పి 100 రోజుల లోపల మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. సో అదే విజ్ఞప్తి మేము మళ్ళీ చేయదలుచుకున్నాం. ఇక్కడనే పోయిన సంవత్సరము మే 26వ తారీఖు రోజు దగాపడ్డ నా తెలంగాణము అని చెప్పన్నటువంటి బెల్లి లలితను 17 ముక్కలుగా నరికినటువంటి రోజునాడే పోయిన సంవత్సరం ఇదే అమ్మ ఉన్నది, వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒక 10 మంది కుటుంబాలతోటి మేము ఇక్కడ నిలబడి చెప్పినాం నువ్వు ఇమీడియట్గా అని. ఇవాళ జూన్ 2వ తారీఖు మళ్ళీ 2004 అంగరంగ వైభవంగా సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సభ పెడతా అంటున్నారు. కాబట్టికే మీకు మేము మళ్ళీ జ్ఞాపకం చేయదలుచుకున్నాం. మీరు మీటింగ్లలో అధికారం రానన్ని రోజులు, నువ్వు ముఖ్యమంత్రి కానన్ని రోజులు నువ్వైతే ప్రకటనలు చేసినావో అది నీకు మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే నువ్వు తెలంగాణ అన్నది కాదు కదా పాపం, కానీ ఏం చేస్తాం. కానీ సో ఇప్పుడు ఈ అమ్మ వీళ్ళు ఇక్కడ సోనియా గాంధీ దగ్గర పోయి కూడా ఆమె ఇంటికాడ కూడా గడబడి చేసి కంప్లైంట్ చేసి దాంట్లో కూడా మొట్టమొదటి సంతకం పెట్టిన ఆమెకే న్యాయం జరగలే. కానీ సోనియా గాంధీ తీసుకొచ్చి మీరు దండలేస్తారు. మేము దానికి ఏం వ్యతిరేకిస్తలేం, మేము కాదంటలేం. కానీ వీళ్ళ బతుకులలో ఏదో అంధకారం ఉన్నదో అంధకారాన్ని తీసేసేమని చెప్పదలుచుకున్నాం. రేణుకా చౌదరి ఇంటి ముంగట ఈ సందర్భంగా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, చాలా మందికి కోదండరామ్ గారి మీద ఆశలు ఉండే. ఆయన పోయి మాట్లాడతాడు, ముఖ్యమంత్రికి బాగా దగ్గరగా తిరుగుతున్నాడు, క్లోజ్ ఫ్రెండ్ లెక్క తిరుగుతున్నాడు అని చెప్పని వీళ్ళు కూడా బాగా తిరిగిరు వాళ్ళ దగ్గరికి. కానీ ఇదే రేణుకా చౌదరి ఇంటికాడికి కోదండరామ్ వెంబడి వీళ్ళు పోయి అరెస్ట్ అయినప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఫోటో చూపిస్తున్నారు. ఇక్కడ కోదండరామ్ గారు ఉన్నారు, ఇక్కడ పొలం ఉన్నది, ఇక్కడ నిలబడ్డ అమ్మనే ఉన్నది. అరెస్ట్ అయినరు. రేణుకా చౌదరి అమరులకు సంబంధించిన త్యాగాల గురించి అసభ్యంగా మాట్లాడిందని చెప్పి పోతే వీళ్ళని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినరు. ఆమెనేమో రాజ్యసభ మెంబర్ అవుతుంది. తెలంగాణ నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యసభ మెంబర్ అవుతుంది. వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దమన మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి మాటలకు వ్యతిరేకంగా వీళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ ధర్నాలు చేస్తే పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. కోదండరామ్ గారు మీకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే, నువ్వు నాకు ఎమ్మెల్సీ కావాలి, నేనేదో మంత్రిని అవుతా, నాకు ఈ పదవి కావాలి, నా ఓనికి కార్పొరేషన్ కావాలి, ఇవి డిమాండ్లు చేసుడు కాదు నువ్వు చేయాల్సిన పని. నువ్వు చేయాల్సిన పని ఇగో ఈ కుటుంబాలకు 600 కుటుంబాలు 650 కుటుంబాలు ఎక్కడున్నాయో నువ్వు ఐడెంటిఫై చేయి. FIRలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇంటికి ఉద్యోగం కావాలి, 10 లక్షల రూపాయలు కావాలి. మీరు ఇస్తానే ఇవన్నీ. మేము కొత్తగా గొంతమ్మ కోరికలు అడుగుతలేం. గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అవే పెట్టింది. నువ్వు నీ కూడా ఆఫీసెస్ను యూజ్ చేసుకొని పోయి ఉద్యమకారులకు 250 గజాల భూమి కూడా ఇస్తా అన్నారు కదా. ఈ ఉద్యమకారులకు, ఎందుకంటే నువ్వు ఉద్యమాలకు నువ్వే ప్రతీక, నువ్వే ఉద్యమం చేసినావు. నువ్వు మొత్తం సామాజిక ఉద్యమాలు కావచ్చు, అన్ని ఉద్యమాలు నీ చేతిలో ఉన్నాయని చెప్పి నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తుంటావు కదా. ఇలా మేము కూడా నిజంగానే నువ్వు అన్ని సాధించినాక నువ్వు పదవి తీసుకుంటే కరెక్ట్ అంటాం. మన ఇంతకుముందు వస్తుంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు, కాటికాలు చెప్పిన గాయనకేం పుట్టింది, ఆయన ఒక కుటుంబం ఫోన్ చేసి రావే నువ్వు ఇట్లా ఉన్నది అనుకోకుండా అంటున్నావు అంటే నాగరాజు అంటుండే, కాటికాలు చెప్పిన కోదండరామ్ సారే సపోర్ట్ చేస్తలేడు, సార్ ఏమైనా అవుతుందంటావా అంటాడు. అరే నువ్వు అట్లా అనుకుంటున్నారు, జనం నీ గురించి అట్లా అనుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వాళ్ళకి కుటుంబాలకు న్యాయం జరగాలి. వీళ్ళకు ముఖ్యమంత్రి గారు నీకు రిక్వెస్ట్ అనుకుంటావో, డిమాండ్ అనుకుంటావో, నీ అర్జీ అనుకో, నువ్వు ఏమని అనుకో, కానీ ఈ కుటుంబాలకు
5 మంది కన్నా ఇచ్చినావా అని అడుగుతున్నాను నేను. మీ తొలి వెలుగు తరఫుకి వెళ్ళి 5 మంది కన్నా నువ్వు ఇచ్చినావా? 5 మందికి కూడా ఇవ్వలేదు. 5 నెలల్లో 5 మందికి కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు 600 మందికి ఇస్తా అని చెప్పినావు, 600 మీటింగ్లలో చెప్పినావు కదా. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే 5 రోజుల లోపల సోనియా గాంధీ ఇక్కడ రాకముందే నువ్వు వీళ్ళకు వెంటనే వీళ్ళను ఇమీడియట్గా 5 నిమిషాలు పట్టదు 2 టెలిఫోన్ కాల్ చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి, ఇంకోటి నీ ఆఫీస్లో చుట్టూ తిరగలేదా అంటే తిరిగిన వీళ్ళు ప్రగతి భవన్ చుట్టూ కూడా తిరిగినరు, అక్కడ అప్లికేషన్లు కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత నువ్వు ప్రజాభవన్ అన్న తర్వాత కూడా ఆడికి కూడా వచ్చిండ్రు. అంబేద్కర్ బొమ్మ మారింది, పూలే అంబేద్కర్ల బొమ్మలు వచ్చినాయి ప్రగతి భవన్, కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారతలేదు. వీళ్ళ బతుకుల లోపల వెలుగు చూపించాలని వాళ్ళు కూలి పని చేసుకుంటా ఇంకా కుటుంబాలకు సమస్య వాళ్ళ గౌరవపూరితంగా మనం నిలబట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది, ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. సరే నువ్వు కాదనుకున్నా కానీ నువ్వు వచ్చి ముఖ్యమంత్రి లైన్రు, మీరు మంత్రులు లైన్రు కరెక్టే. ఈవెన్ కొండా సురేఖ కూడా ఇలా నేను బొమ్మ చూపిస్తాను మీకు. కొండా సురేఖ వీళ్ళ ఇంటికి వచ్చింది, వచ్చి ఇగో ఈ శవం కాడికి వచ్చి వీళ్ళని పరామర్శించిపోయింది. ఇగో ఇక్కడ ఉన్నది వరంగల్కు సంబంధించినటువంటి నీ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గన్పూర్లో నువ్వు పోయి పరామర్శించినావు, వాళ్ళ ఇంటికి పోయినావు. ఇలా నువ్వు మంత్రి పోయినావు, నువ్వు తెలంగాణ వద్దన్నోళ్ళతో తిరిగినావు. సరే అయినాగా నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు. నీకు ఒక్కసారి కూడా అనిపిస్తలేదా ఈ గన్పూర్లో నేను ఇట్లకెళ్ళి పోయేటప్పుడు ఒక కుటుంబం ఇక్కడ తెలంగాణ గురించి చనిపోయినారు అని చెప్పి నీకు ఎప్పుడు అనిపించలేదా? ఓ ట్రైన్ అడ్డం పడినటువంటి ఒక శ్రీనివాస్ కుటుంబం నీకు కనబడతలేదా? ఇట్లా 600 కుటుంబాలు ఉన్నాయి కదా, నీకు ఒక్కసారైనా జాలి అనిపించలేదా? వాళ్ళ ఇంటికారికన్నా పోయి ఇదేంది మరి వీళ్ళకి వచ్చిందా రాలేదా అని మేమైతే మొత్తుకుంటున్నాం, వాళ్ళైతే మీడియాలో చూస్తూనే ఉంటారు కదా. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనీసం వీళ్ళకు కూడా న్యాయం చేయలేదు. మీరు ఎవరికి న్యాయం చేస్తారని అనుకుంటున్నారు? అందుకే ఈ రోజు సంవత్సరం తర్వాత ఇలా కొత్తగా మీరు అన్నట్టు కొత్తగా వచ్చి నేను ఏదో మాట్లాడుతున్నట్టు కాదు, ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్నదే. మేము పోతున్నాను, వీళ్ళు కూడా కలెక్టర్ల దగ్గర పోయినరు, రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు, పోలీసుల దగ్గర పోయినరు, ఎస్పీల దగ్గర పోయినరు, ఆ తర్వాత సెక్రటరీల దగ్గర పోయినరు. వీళ్ళు తిరగని మొక్కని గుడి లేదు, తొక్కని గడప లేదు, వీళ్ళు పోయినా కానీ వీళ్ళకి మాత్రం న్యాయం జరుగుతలేదు. పృథ్వీరాజ్ గారు ఉద్యమకారులను పిలుస్తాము, ఘనంగా వాళ్ళని సన్మానిస్తామని కూడా అక్కడక్కడ స్టేట్మెంట్లు కనబడుతున్నాయి. సో ఎట్లా చూస్తారు? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? ముందస్తుగా ఉద్యమకారులతో పాటు అమరుల కుటుంబాలను కూడా పిలుస్తామన్నట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు ఇంటికి పిలిచి ఇంత బిర్యానీ పెట్టి ఇంత కోడి ముక్కలు, తర్వాత ఇంత మటన్ ముక్కలు, ఇంత చేపల పులుసులు బోసులు కాదు నాయన, గవి కాదు. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా అటువంటి బాగానే చేసిండు. నీకు ఇక్కడ పక్కకి ఎల్బీ స్టేడియంలో నీ ప్రమాణ స్వీకారం అయ్యేటప్పుడు కూడా కుటుంబాల అండ అంతకుముందు నీకు ఉన్నది కాబట్టి మేము చాలా మంది కుటుంబాలను తీసుకొచ్చినాము. మా నరేష్ మేమంతా కలిసి ఈ అమ్మ కూడా వచ్చారో స్టేజ్ మీద ఉన్నది, వీళ్ళందరి సాక్షిగా మా అందరి సపోర్ట్ మానసికంగా నీకు ఉన్నది అని చెప్పి. కానీ ఇలా 6 నెలల తర్వాత కూడా ఈ కుటుంబాలు వచ్చి ఆ వేదిక మీద ప్రమాణం చేసేటప్పుడు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉండే. ఇప్పుడు 6 నెలల తర్వాత కనీసం అంటే వాళ్ళకు వచ్చేటి కూడా వస్తలేవు కదా. రానప్పుడు బాధతో మేమైతే ఇవి మాట్లాడాల్సిన అంశాలే కదా. ఇక్కడనే కదా ఇక జరిగింది కూడా ఇక్కడనే కదా. నీ వేదిక మీద ఉన్నోళ్ళని కూడా నువ్వు మర్చిపోయిన తర్వాత ఇక మేము ఇట్లా మాట్లాడకపోతే, ఇట్లా కనీసం చెప్పకపోతే మీకు తెలుస్తుందా తెలియదా మాకైతే అర్థమవుతలేదు. కానీ మేము మాత్రం ఈ స్ట్రగుల్ మాత్రం ముందుకు తీసుకుపోయే సిచ్యువేషన్స్లో మేము ఉన్నాం. మేము మాట్లాడతాం, తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఇమ్మీడియట్గా వీళ్ళనైతే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఎవరు ఏ కంట్లలో కూడా అంగరంగ వైభవంగా పట్టణాలు తయారవుడు కాదు హృదయాలను జయించుకోమని చెప్తున్నాము. ఆ హృదయాలను జయించుకునే దాంట్లో వీళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళన్న కుటుంబాలన్నా సంతోషపడతారని చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు అవుతున్నది. 5 నెలల్లో కూడా అటు పార్లమెంట్ ఎన్నికలు, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు, వరుసగా ఎన్నికల కోడ్ ఉన్నది. సో ఎన్నికల కోడ్తో పాటు ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు ఇతర పనుల్లో బిజీగా ఉన్నది. సో సమయం తక్కువ ఉండడం వల్ల ఏమన్నా దీని మీద ఆలోచించకపోవచ్చు అంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేల టికెట్లు నిర్ణయించాలంటే ఢిల్లీ పోయారు వీళ్ళు. సరే అది ఎన్నికలకు ముందు అనుకున్నాం. దాని తర్వాత ఎంపీల టికెట్లు కానీ ఢిల్లీకి పోయారు. ఇప్పటికో 50 సార్లు పోయింటారో 100 సార్లు పోయింటారో తెలియదు. కార్పొరేషన్ల కాడికి వెళ్ళి అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళ బంగ్లాలు ఎక్కడ ఉండాలని చెప్పని. భవన్లు ఖాళీ చేసి బంగ్లాలకు జాయిన్ అయ్యేంత టైం దొరుకుతుంది వీళ్ళకు. విన్నరా? క్రికెట్ మ్యాచ్లకు పోయి జెండా ఊపేంత తీరిక దొరుకుతుంది వీళ్ళకు. ఫుట్బాల్ ఆడేటందుకు తీరిక దొరుకుతుంది వీళ్ళకు. ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలా మొక్కులు తీర్చుకుంటేందుకు తిరుపతికి పోయి కుటుంబ సమేతంగా అందరు పోయి మొక్కులు తీర్చుకుంటేందుకు వీళ్ళకు తీరిక దొరుకుతుంది. మంత్రులకు బయటి దేశాలకు పోయి దావతులు చేసుకునే తీరిక దొరుకుతుంది. మీరు అన్న ప్రశ్న చెప్తున్నా, ఇవన్నిటికీ తీరిక దొరుకుతుంది. కానీ ఏ త్యాగాల పునాదుల మీదనైతే, ఏ శవాల పునాదుల మీదనైతే వీళ్ళ అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళ పరిస్థితి పట్టించుకుంటేందుకు నీకు దగ్గర 5 నిమిషాలు లేదా అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికి చెప్తున్నా. కార్పొరేషన్ లిస్టులు కూడా వేసుకున్నారు కదా, 37 మంది నీ దగ్గర వాళ్ళకు, చుట్టపోలకు, వాళ్ళ వీళ్ళకు, ఎవరికి అందరికి వేసుకున్నారు కదా అందరికి. మరి అంత టైం దొరికినప్పుడు, అంత ఉన్నప్పుడు గిది చేసేందుకు మీకు సమయం దొరకలేదా? మీరు సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి, ప్రియాంక గాంధీ దగ్గరికి ఎన్నోసార్లు పోయి బయటి రాష్ట్రాలలో కూడా పోయి మీరు ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి టైం దొరుకుతుంది మీకు. కేరళ రాష్ట్రాల్లో పోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, రాయబెరీలో పోతారు మంత్రులు. మీరు అంత టైం దొరుకుతుంది, మరి వీళ్ళ గురించి ఆలోచించే టైం లేదా? తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించే టైం లేదా? అన్నారు కదా, మీరు చెప్పిన మేనిఫెస్టోని కొత్త కడతలేను. మీ మేనిఫెస్టో ప్రకారంగానే అడుగుతున్నాం. అనివార్యంగా జనం ఓట్లేస్తే వచ్చిరబ్బా ఇల్లు. ఇప్పుడు ఆమె చెప్తుంది
తన వాళ్ళు జెండా పట్టుకొని వీళ్ళు కూడా అందరు కూడా తిరిగి కాంగ్రెస్ కోటేయమని చెప్పారు. కానీ ఇలా ఎందుకంటే గత కేసీఆర్ పాలనలో వీళ్ళకు న్యాయం జరగలేదు కాబట్టి వీళ్ళు కూడా తిరిగినరు. కానీ మీరు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకైతే నాకైతే అనిపించేది ఇన్ని రోజులు టైం దొరకదా, ఇది పెద్ద పని. డీజీపీకి ఒక్కసారి ఇట్లా చెప్పేసి అన్ని జిల్లా ఎస్పీలకు చెప్పండి, కలెక్టర్లకు చెప్పండి, ఇమీడియట్ నా టేబుల్ ముంగట ఉండాలి, సాయంత్రం వరకు నా దగ్గర ఉండాలంటే ఉడికిపోయి వీళ్ళు ఇళ్ళకి పోయి మొత్తం తీసుకురారా మేము చూపిస్తున్నాం కదా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినాయి. మా గొంతు తడారతలేదు, మా చెప్పులు అరుగుతలేవు ఎక్కున్నది మా పంచాయతీ. మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని జాగాలలో తిరుగుతారు. బాగా వచ్చిన తర్వాత కూడా తిరిగి చెప్తున్నా, వచ్చిన తర్వాత చాలా మంది దగ్గర తిరిగిన వీళ్ళు. కానీ నాయకులు ఎవరికి వాళ్ళ పదవులు, వాళ్ళ ఎమ్మెల్యే గిరులు, వాళ్ళ మంత్రి పదవులు ఇవి ఆలోచిస్తారు. ఈ కాంట్రాక్టులు గివి కథలే ఉన్నాయి. కానీ వీళ్ళ గురించి అయితే ఆలోచించాలి కదా. శవాల మీద ప్యాలాలు ఏరుకున్నట్టు గత ప్రభుత్వం చేసింది కేసీఆర్ కనుక గద్దె దించినాం. మీరు కూడా గదే పని చేయకుండా గదే పని చేస్తే మేము ఇట్లే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మీరు ఆ పని చేయకండి. త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గౌరవించండి, ఆదరించండి, వాళ్ళని హక్కున చేర్చుకోండి. మీరు ఇళ్ళల్లో పిలిచి ఏదో మీరు సత్కారాలు చేసి శాల్వాలు కప్తే ఎవడు సంతోషపడేటోడు ఎవడు లేడు. వాళ్ళ బతుకులలో మార్పు తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేయండి. ఆత్మగౌరవంతో కనీసం వాళ్ళు బుక్కెడు బువ్వ తినేటట్టుగా, ఏ సమాజం వాళ్ళ అవమానం ఫీల్ కాకుండా, ఎందుకురా నాయన నా మొగడు ఎందుకు చచ్చిపోయిండు, ఎందుకు నా బిడ్డ చచ్చిపోయింది, ఎందుకు నా కొడుకు చచ్చిపోయింది అని చెప్పని ఎక్కడ కూడా వాళ్ళకు ఆ ఆత్మ క్షోభించకుండా ఉండాలంటే ఏ తెలంగాణ గురించి ఏ తెలంగాణ నౌకర్లు వచ్చి ఆత్మాభిమానంతో బతికే తెలంగాణ గురించి అయితే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అటువంటి తెలంగాణలో వీళ్ళకు కూడా మాకు కూడా గౌరవం ఉన్నది, నా పిల్లలు చనిపోతే సార్థకత ఉన్నదని చెప్పని వాళ్ళు భావించే తీరులో మీ పరిపాలన ఉండాలని చెప్పని మేము చెప్తున్నాము, మేము అడుగుతున్నాము, దీన్ని డిమాండ్ చేస్తున్నాం అనుకుంటారు. మీరు ఏమని అనుకోరు మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. సో ఇది అమ్మ, మీరు పుల్లమ్మ గారు మీ కుటుంబాన్ని కూడా కోల్పోయారు. సో మీరేం చెప్తారు? గత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలంటూ ఎన్నికల మూమెంట్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది, ఈ ప్రభుత్వం కూడా దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉన్నది. ఏమనిపిస్తుంది అమ్మ మీకు? ఇప్పుడు వాళ్ళ కోసమే తెలంగాణ రాలేదు. అమరవీరుల కుటుంబాలు మరి ఎంతమంది ప్రాణత్యాగము చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. మరి నా భర్త కూడా అందులో ఒక ముఖ్య పాత్ర, అమరవీరుడు. మరి నా భర్త చనిపోయినప్పుడు నా కుటుంబం రోడ్డున పడ్డది. నా పిల్లలకు నాకు ఎటువంటి న్యాయం. డిసెంబర్ 2009లో చనిపోతే నా భర్త ఇంతవరకు కూడా మరి నా భర్త ఆశయం కొరకు నేను కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన. నేను కూడా అరెస్ట్ అయిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, నేను కూడా ఢిల్లీ దాకా వెళ్ళి కేసు వేయడం జరిగింది తెలంగాణ రావాలని. నేను రాస్తా రోకోలు ఎన్నో కూడా నేను కూడా మీటింగులు చేయడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ఇంతవరకు అప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించలేడు, కుటుంబాలను గుర్తించలేడు, పేదలను గుర్తించలేడు అని మా ఉసురు దాకి కేసీఆర్ పోయిండు. మరి ఆయన కూడా ఎన్నో ఆయన సొంతగా ఓట్లు సీట్లని ఆయన డబ్బులన్నీ కుప్పగూర్చుకున్నాడు, అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. మేము ముందుబడి మా కుటుంబాలను ఆదుకుంటానని, పేదల ప్రజలను ఆదుకుంటానంటే మేము కుటుంబాల వాళ్ళము ముందుబడి ఊరు తిరిగి గల్లి లొల్లి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం. మన పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, కుటుంబాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. ఇప్పుడు సోనియమ్మని గెలిపించుకున్నప్పటికీ మరి ఇప్పటికి కూడా వాళ్ళు ఓట్లు వాళ్ళ సీట్లు వాళ్ళదే ముచ్చట పెట్టుకుంటాను. కానీ ఎక్కడెక్కడ దేశాల్లో తిరుగుతాను కానీ మా కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలే. ఇంతవరకు మా కుటుంబాలను గుర్తించింది లేదు ఇంతవరకు. మరి ఇప్పుడు జూన్ 2 వస్తుంది. ఇదే దినం ఇక్కడ మీటింగ్ పెట్టినాం. ఇదే గన్ పార్క్ దగ్గరికి నేను ఒక 100 సార్లు రావచ్చు. ఎన్నిసార్లునే నేను మీటింగ్లో కనబడ్డా. మరి నా ఇంటికి కూడా నా ఇంటికి కూడా కడియ సిరియారి వచ్చిండు, కొండ సూర్యకి వచ్చింది. ఆ అమ్మ కూడా నేను చాలా గుర్తింపే. ఆమెకు కూడా వాళ్ళు కూడా నన్ను ఎంతగానో అప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చిండ్లు. మరి వాళ్ళకు కూడా గుర్తొస్తలేనా నేను? ఇప్పుడు వాళ్ళు ఒక పదవులు ఉన్నారు కదా, మరి కొన్ని కుటుంబాలకు కొంతమందికి ఇచ్చిండు కేసీఆర్ చేయి దులుపుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళకు కూడా ఇస్తా, నేను వాళ్ళని ముందు పెడతా అన్నాడు. మరి ఉత్సవాలకు వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు కానీ మరి కుటుంబాలు గుర్తొస్తలేరా? ఈ జూన్ 2 లోపు మా కుటుంబాలను గుర్తించి మాకు ఎక్కువ ఆశలు ఏం లేవయ్యా, మరి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కాబట్టి మా కుటుంబాలను గుర్తించి మాకు ఆర్థిక సహాయం అందియాలి. 10 లక్షలు మీరన్న మాటే 6 గ్యారంటీలలో మా పాత్ర పెట్టింది కాబట్టి మరి మా కుటుంబాలను ఆదుకోవాలి. మా కుటుంబాలు మా త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది. నువ్వు సీట్లో కూర్చున్నావు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకొని మా కుటుంబాలను గుర్తు చేసుకొని మరి జూన్ 2 లోపున 10 లక్షలు, మరి 250 గజాల జాగా ఇల్లు కట్టియాలి. మరి నాకు మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, రేవంత్ రెడ్డిని, సోనియమ్మను. అంతే. ఇక నేను ఈ మీడియా ద్వారా తెలుపుతున్నది ఇదొకటే. కొంతమంది ఉన్నారు అన్న, మీకు ఏమనిపిస్తుంది? గతంలో కేసీఆర్కు ఇప్పుడు రేవంత్కి ఏమన్నా తేడా కనిపిస్తుంది? ఎందుకంటే ఆయన దశాబ్ది ఉత్సవాలు చేసిండు, ఈయన కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాడు. అప్పుడు ఆయన కూడా ఎవరిని గుర్తించినటువంటి పరిస్థితి, కేవలం 500 మందిని మాత్రమే గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే మిస్టేక్ చేస్తుంది అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? అవునండి. ఇప్పుడు మాకు గత ప్రభుత్వంలో 1200 మంది చనిపోయారని కేసీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. కానీ ఆయన ఏం చేశారంటే 550 మందికే న్యాయం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో చనిపోయిన వారిని 550 మందినే గుర్తించారు. ఇంకా చాలామంది ఉన్నారు, అందులో నేను ఒక అక్క ఒకరు ఉన్నారు. మా తమ్ముడు 2011లో
ఫిబ్రవరి 2వ తారీఖు నాడు చనిపోయిండు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నప్పుడు రచ్చబండ ప్రోగ్రాం అప్పుడు రచ్చబండ మీటింగ్కు రాకూడదని, కిరణ్ కుమార్ రెడ్డి రావద్దని ఆ దీక్ష శిబిరం నుండే వెళ్ళి చనిపోవడం జరిగింది మా తమ్ముడు. అప్పుడు చనిపోయినప్పుడు అందరూ వచ్చి మమ్మల్ని ఓదార్చారు. మీకు తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, మీ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అప్పుడున్న పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది. మా తమ్ముడు చనిపోయినప్పటికి కూడా 2011లో చనిపోతే 2016 వరకు నేను కలెక్టర్లు ఎంబడి, మంత్రులు ఎంబడి, అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది దగ్గరకు తిరిగినప్పుడు అప్పటి ఉమ్మడి వరంగల్లో వాకాటి కరుణా మేడం 2016లో, మా తమ్ముడు 2011లో చనిపోతే 2014లో తెలంగాణ వచ్చింది. 2016 2 సంవత్సరాల తర్వాత మా యొక్క ఫైల్ను సెక్రటరేట్కి పంపించడం జరిగింది. 2016 నుండి ఇప్పుడు 2024 వరకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. తెలంగాణ మా యొక్క తమ్ముడు చనిపోయినంత కారణంగా మమ్మల్ని అమరవీరుల కుటుంబాల్లో జాబితాలో చేర్చలేదు, మాకు ఆ యొక్క పేరు నమోదు చేయలేదు, మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం మాకు న్యాయం జరగలేదు. మరి ఈ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అమరవీరుల కుటుంబాన్ని మేము ఆదుకుంటాము, వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, వారి కుటుంబంలో వారికి 25,000 పెన్షన్ ఇస్తాము, 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామన్నారు. కానీ మరి ఇప్పుడు జూన్ 2వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకోవాలి, దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలంటున్నారు. కానీ మరి అమరవీరుల త్యాగాల వల్ల ఇక తెలంగాణ వచ్చింది కాబట్టి మరి అమరవీరులను గుర్తించి మరి వారికి న్యాయం చేసి మరి ఆ యొక్క ఉత్సవాలలో వారి ఉత్సవాలలో వారిని పాలిభాగస్లుగా చేయాలి, మరి వాళ్ళని తీసుకెళ్లాలని నేను వేడుకుంటున్నాను. మరి మాలాంటి గుర్తించకుండా మీరు ఎన్ని ఉత్సవాలు చేసినా మరి తెలంగాణకు మరి ఎలా న్యాయం జరుగుతుందో మరి నాకు అర్థం అవ్వట్లేదు. మాలాంటి కుటుంబాలకు మరి ఎలాంటి న్యాయం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పటి వరకు కూడా చాలామంది శోకిస్తున్నారు. ఆ అక్క అయితే మరి ఎంతగానో ఏడుస్తూ ఉంది. మరి మా నాన్న, మరి మా తమ్ముడు చనిపోయిండన్న బాధతో, వేదనతో మా నాన్న సంవత్సరం తిరగకుండా మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ వృద్ధురాలు. మరి నేను కూలి పని చేసుకొని మా అమ్మని చదువుకోవడం జరుగుతుంది. నాకు 2 పిల్లలు. మరి కుటుంబ పోషణ కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కనుక మరి ఈ యొక్క ప్రభుత్వంలోనైనా మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించి మాలాంటి వారికి న్యాయం చేసి మరి మాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కానీ, మరి ఇంటి స్థలం ఇవ్వడం కానీ, మా అమ్మకు పెన్షన్ ఇవ్వడం కానీ చేయాలని మరి ఇక నూతన ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. నరేష్ గారు, మీకే అనిపిస్తుంది? గత 10 ఏళ్ల పాటు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం తర్వాత కూడా ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలను గుర్తించాలంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారు. ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వంలో మాకు నిరీక్షించినాం. ప్రగతి భవన్ చుట్టూ తిరిగి గన్ పార్క్ 100 సార్లు ఇక చెప్పుకోవద్దు. ఇక ఈ భూమి అలవాటు పడి గుర్తుపడుతుంది కావచ్చు, అన్ని సార్లు తిరిగినాం. ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు 250 గజాల ప్లేసు, 25,000 పెన్షను, రాని వాళ్ళకి మిగతా ఎవరైతే ఉన్నారో 600 మందికి మేము తక్షణమే గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే కొత్త స్థూపాన్ని ముట్టడించడం జరిగింది. స్వయాన రాహుల్ గాంధీని తీసుకెళ్లడం కూడా జరిగింది. అంటే ఒక అమరుల మీద ఒక సంపూర్ణ అవగాహన రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి గారికి ఉందని నాకు చాలా నమ్మకం అన్నట్టు. మేము గతంలో కూడా ఆయనకు ఎన్నో విజ్ఞప్తులు చేసినాము. 250 గజాలు, 25,000 పెన్షన్ ఆయన పెట్టడం జరిగింది. సరే, మరి ఏమైనా సరే ఈ నిరీక్షణ 150 రూపాయల శాల్వా కోసం కాదు అమరవీరులు అయింది. కుటుంబాలు అంటే అమరులు అన్నది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే అయ్యారు. మరి ఆ తల్లిదండ్రులు క్షోభ అనేది మరి విపరీతంగానే ఉన్నది. వాళ్ళని ఎట్లా చేసైనా గుర్తించాలి. జూన్ 2 కన్నా ముందు ఏదో జిల్లాలలో పిలుచుకొని సన్మానించడం కాదు. హైదరాబాద్ ఎక్కడ జిల్లా రాజధాని కేంద్రం ఉందో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడాలి. వాళ్ళ సమస్యలు ఏముంది, మీరు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా, మీరు ఎట్లా ఏ విధంగా బతుకుతున్నారని చెప్పేసి స్వయంగా ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని అడగాలి, మాతో కూర్చొని మాట్లాడి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ 2 లోపల మిమ్మల్ని ఆహ్వానించకపోతే, ఒకవేళ పిలుపు రాకపోతే తదుపరి కార్యాచరణగా ఉద్యమకారులుగా మీరేమని అనుకుంటున్నారా? మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన పిలుస్తాడు అంటే ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. గతంలో కూడా ఇక మేము పిలుస్తున్నారు అని చెప్పేసి పేపర్ ప్రకటనలకే మేము పరిమితమైనాం. ఈ రోజు కూడా ఆ నిరీక్షణ ఈ ప్రభుత్వం చేయకూడదు, ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పును మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకూడదు అనేది మేము విజ్ఞప్తిని చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము జూన్ 2 వరకు కనుక వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కనుక పిలవకపోతే మేము తదుపరి కుటుంబాలు దాదాపుగా ఒక 600 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు రాని వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గ్యాదర్ అయిన వాళ్ళు మేమందరం ఇక్కడ వచ్చి కూర్చుంటాం.
తర్వాత ఇక ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటారా మరి మాతోని మరి ఏమని అంటారు మరి ఆ జూన్ 2 తర్వాత మేము చూస్తాం. ఇంకా మాకు నమ్మకం ఉంది ఆయన పిలుస్తారు. సరే మీరు అన్నట్టుగా సమయభావం వల్ల పిలవకపోవచ్చేమో అనే ఒక మాట అయితే ఉంది. ఖచ్చితంగా పిలుస్తారనే నమ్మకం అయితే ఉంది. జూన్ 2 వరకు ఖచ్చితంగా పిలవాలి. ఆ నిరీక్షణ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తీరును మళ్ళీ ఈ ప్రభుత్వం అవలంబించకూడదు. ఆ రోజు జరిగినటువంటి అన్యాయం ఆ కుటుంబాలకు చాలా అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలలో పేపర్ ప్రకటన కలెక్టర్ ఆఫీసులలో ఏమో లిస్టుగా సరిపోయింది. ఇప్పటి వరకు ఒక అమరుని పేరు బయట కనబడని పరిస్థితి ఏర్పడింది. ఆ కొత్త స్తూపాన్ని కూడా దాని మీద విచారణ చేపడతామని చెప్పేసి అన్నారు. దాని మీద అందరి పేర్లు పెట్టే విధంగా దాని మీద ఒక హైపర్ కమిటీ ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకులతో అయితే ఇది పెద్ద అందరి త్యాగాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైపర్ కమిటీ ఐఏఎస్ ఐపీఎస్లతో ఒక కమిటీని వేసి మిగతా కుటుంబాలను కూడా గుర్తించే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు చేపట్టాలి. లేకపోతే అందరు రాజకీయ నాయకులు అందులో ఇన్వాల్వ్ చేస్తే అందరూ కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి. నిజంగా అమరులైనటువంటి వారి త్యాగాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని వేసి వెంటనే దీని మీద సంపూర్ణ విచారణ జరిపి వాళ్ళని గుర్తించి కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇంకా ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇచ్చే అటెండర్ జాబ్లకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు కలెక్టర్లతో చెప్పి వాళ్ళకి జరిగే న్యాయపరమైన అన్ని డిమాండ్లను పరిశీలించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి కూడా మేము నమ్మకంతో ఉన్నాం. పిలుస్తాడు అని చెప్పేసి ఉన్నాం. మేము ఎవరికి మధ్యవర్తిత్వం మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా కుటుంబాలను మాత్రమే పిలవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. రాజకీయ నాయకులతో చెప్తే మేము ఒకటి మా బాధ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుటుంబాలతో మాట్లాడాల్సిందే. మేము ఇంకా నమ్మకంతోనూ నమ్ముతున్నాం. ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ వద్దకు అయితే అమరుల కుటుంబాలు వచ్చినాయి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో అరిగోసలు పడతా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మా కుటుంబాల సభ్యుల్ని మేము కోల్పోయినాం. అమరులయ్యారు చాలామంది. సో ఆ కుటుంబాలకు న్యాయం చేయలేకపోయింది గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తే న్యాయం చేస్తుందన్నటువంటి నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించుకున్నాం. సో ఈ తర్వాత కూడా ఈ 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా అమరవీరుల కుటుంబాలని గుర్తించకపోవడం నిజంగా బాధాకరం. ఈ జూన్ 2న చేస్తున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఏదైతే 550 మంది మాత్రమే అమరవీరుల కుటుంబాలను గుర్తించారు. మిగతా 1200 మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ 1200 అమరవీరుల కుటుంబాల్లో 550 మందిని గుర్తించారు. మిగతా వాళ్ళు ఎవరైతే గుర్తించని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం నిజంగా అమరవీరుల కుటుంబాల మీద, అమరవీరుల మీద, ఉద్యమకారుల మీద నిజంగా ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ కూడా పిలవాలి. వాళ్ళందరికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయాలంటూ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి గత ప్రభుత్వం లెక్క ఈ ప్రభుత్వం కూడా అదే తప్పును చేస్తుందా, లేక అమరుల కుటుంబాలని పిలిచి వాళ్ళని సన్మానించి వాళ్ళకు విలువనిస్తుందా, మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీలని నెరవేరుస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.